హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలు విందులు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇవాల్టి స్పెషల్ రెసిపీ ముగ్లై చికెన్ కర్రీ. మీరు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేశారంటే ఆ రోజంతా ఇదే తింటారు అందరూ, అంత బాగుంటుంది. ఈ రెస్టారెంట్ స్టైల్ ముగ్లై చికెన్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని 15 కాజుని నానబెట్టి 10 నిమిషాల తర్వాత పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ వేసాక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 1/2 కేజీ సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్ బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 5 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కాశ్మీరీ మిర్చి పౌడర్, 1/2 లీటర్ పెరుగు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ వేయించుకోకుండా పొడి చేసుకొని వేసేసుకోవాలి. కాశ్మీరీ మిర్చి పౌడర్ లేకపోతే మామూలు కారం వేసుకున్నా చాలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మందంగా ఉన్న గిన్నెలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 5 ఇలాచి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 8 లవంగాలు, 1 స్పూన్ మిరియాలు వేసుకొని 1 కేజీ చికెన్ కడిగి వేసుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ముక్కల్లో నీరు ఆవిరైపోవాలన్నమాట. ఇందాక కలిపి పెట్టుకున్న మసాలాని వేసుకొని ముక్కలన్నిటికీ మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. బరకగా గ్రైండ్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్, 1/2 స్పూన్ జాపత్రి పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న కాజు పేస్ట్లో 2 స్పూన్లు వేయించిన ఎండు కొబ్బరి పొడి కలుపుకొని ఈ పేస్ట్ని చికెన్లో వేసి కలుపుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకొని దింపేసుకోవాలి. అంతే, ముగ్లై చికెన్ రెడీ. దీన్ని రోటీ, పుల్కా, పూరి, రైస్ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా ఎంజాయ్ చేయండి. అవి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.